హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని చూసేద్దామా? డ్రామా స్టార్టింగ్‌లోని మనకి ఒక లేడీ కనిపిస్తుంది. తనేమో డెలివరీకి హాస్పిటల్‌లో ఉంటుంది. సో, తన దగ్గరికి చాలామంది డాక్టర్స్ పరిగెట్టుకుంటూ వెళ్తారు. అదే హాస్పిటల్‌లో ఇంకో పర్సన్ కూడా బేబీకి జన్మనిస్తుంది. సో, తన బేబీకి హెల్త్ బాలేదని డాక్టర్ దగ్గరికెళ్ళి ప్లీజ్ నా బేబీని ఒకసారి చెక్ చేయండి అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ అంటాడు, హాస్పిటల్‌లో ఉన్న మొత్తం డాక్టర్స్ అందరూ మిసెస్ క్లీన్ దగ్గరికే వెళ్లారు. సో, ఇప్పుడు మీ బేబీని చెక్ చేసేంత టైం ఎవరికీ లేదు అని అంటారు. తను కూడా మిసెస్ క్లీన్ దగ్గరికే వెళ్ళిపోతాడు. సో, ఆ లేడీ ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నా బేబీ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటుంది. అప్పుడే లోపల నుంచి ఒక సౌండ్ వస్తుంది. సో, మిసెస్ క్లీన్‌కి ఇద్దరు ట్విన్స్ పుట్టారు. ఒక బాయ్ అలాగే ఒక గర్ల్ అని. సో, తను డిసైడ్ అవుతుంది తన గర్ల్‌ని మిసెస్ క్లీన్‌కి కూతురుగా ఇచ్చి తన కూతుర్ని తిని తీసుకోవాలని. సో, సైలెంట్‌గా వెళ్ళి అబ్జర్వేషన్ రూమ్ నుంచి సో, బేబీని మార్చేస్తుంది. మిసెస్ క్లీన్ యొక్క కూతురుతో అంటుంది, "నన్ను క్షమించు. నేను నిన్ను కూతురులా చూసుకుంటానంటూ తన నేమ్ కూడా టాంగ్ అని పెడుతుంది. 20 ఇయర్స్ తర్వాత ఏం జరిగిందో చూసేద్దాం. టాంగ్ ఏమో హాస్పిటల్‌లో ఉంటుంది. ఎందుకంటే తనకి హార్ట్ డిసీజ్ ఉంది. అలాగే డాక్టర్ చెప్తాడు తనకు ఇంకొన్ని రోజుల్లో చనిపోతుందని. సో, వాళ్ళ బ్రదర్ అంటాడు, "నిన్నెంత కష్టపడైనా మేము బతికిస్తామని" చెప్తాడు. అప్పుడే అక్కడికి మిస్టర్ లీ వస్తాడు. లీతో పాటు ఫ్యూషన్ కూడా వస్తాడు. ఫ్యూషన్ వాళ్ళ సిస్టర్‌కి కిడ్నీ డిసీజ్ ఉంది. సో, తన 2 కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి. సో, తనంటాడు టాంగ్ వాళ్ళ అడాప్టివ్ మామ్‌తో, "నీ కూతురి యొక్క కిడ్నీ మా సిస్టర్‌కి కరెక్ట్‌గా మ్యాచ్ అయింది. సో, నీ కూతురి యొక్క కిడ్నీ మా సిస్టర్‌కి ఇచ్చావనుకో నేను నీకు 5 మిలియన్స్ ఇస్తాను" అనగానే, ఎలాగో వాళ్ళ మమ్మీకి తెలుసు కదా! ఆ రిచ్ ఫ్యామిలీ యొక్క కూతురు ఎవరో కాదు తన బయాలజికల్ డాటరే అని. ఇమ్మీడియేట్‌గా టాంగ్ వాళ్ళ అడాప్టివ్ మామ్ టాంగ్‌తో అంటుంది, "నువ్వెలాగో ఎక్కువ కాలం బతకవు కదా! సో, నువ్వు వెళ్తూ వెళ్తూ ఫ్యామిలీకి హ్యాపీ లైఫ్‌నిచ్చి వెళ్ళు" అనంటుంది. ఎందుకంటే తను వాళ్ళ రియల్ మామ్ కాదు కాబట్టి. వాళ్ళ బ్రదర్ అంటాడు, "మమ్మీ నువ్వేం చేస్తున్నావు? మన సిస్టర్ కదా! తను బతికుండగానే నువ్వు తనని కాంట్రాక్ట్ మీద సైన్ చేయమంటావా?" అనగానే వాళ్ళ మమ్మీ అంటుంది, "నీకు తెలుసు కదా! నీ వైఫ్ ఆల్రెడీ 5 మంత్స్ ప్రెగ్నెంట్. ఒకవేళ ఇప్పుడు తనకి మనీ మనం కరెక్ట్‌గా అందించలేకపోతే అప్పుడు తన సిట్యుయేషన్ ఏంటి? తను నిన్నొదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తావు?" అనగానే వాళ్ళ బ్రదర్ కూడా సైలెంట్‌గా ఉండిపోతాడు. తను కూడా కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తుంది. తన కిడ్నీని డొనేట్ చేయడానికి ఒప్పుకున్నట్టు. సో, తననుకుంటుంది ఎలాగో నేను ఇంకొన్ని రోజుల్లో చనిపోతాను కదా అని తను తన మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్‌ని డొనేట్ చేయడానికి హాస్పిటల్‌కెళ్తుంది. సో, తన హాస్పిటల్ నుంచి రూమ్ నుంచి బయటికి రాగానే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ అలాగే వాళ్ళ సిస్టర్ వస్తారు. ఫ్యూజన్ ఏమో టాంగ్‌ని చూసి తన దగ్గరికి వచ్చి, "నువ్వేం చేస్తున్నావు?" అని తన హ్యాండ్‌లో ఉన్న పేపర్ తీసుకుంటాడు. సో, దాంట్లో ఏమో ఫుల్ బాడీని డొనేట్ చేసినట్టు ఉంటుంది. "ఏంటి నువ్వు నీ ఫుల్ బాడీని డొనేట్ చేశావా? నేను చెప్పా కదా మీ మమ్మీకి, నేను ఆల్రెడీ మీకు 5 మిలియన్స్ ఇచ్చాను. నీ యొక్క పూర్తి బాడీ నువ్వు చనిపోయాక మాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి" అని అంటాడు. అది వినగానే టాంగ్‌కి చాలా కోపమొస్తుంది. "నేను చనిపోయాక కదా! అలాగే ఓన్లీ కిడ్నీ మాత్రమే నేను డొనేట్ చేస్తానని నీకు సైన్ చేశాను. ఈ బాడీ యొక్క మొత్తం పార్ట్స్ నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే బాడీ యొక్క ఆర్గన్స్ కొనడం ఇల్లీగల్. నేను కంప్లెయింట్ ఇస్తే నువ్వు జైలుకి వెళ్తావు" అనగానే అప్పుడే తన దగ్గరికి ఫ్యూజన్ వాళ్ళ సిస్టర్ లిన్ వచ్చి, "నువ్వు మా అన్నయ్యతో గొడవ పడకు. కావాలంటే నీ కిడ్నీ నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు" అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది చాలా మంచిదానిలాగా. అప్పుడే తను అనుకోకుండా కింద పడిపోతుంది. లీ వస్తాడు. లీతో అంటుంది, తన తప్పేం లేదు. నేనే సడన్‌గా కింద పడిపోయానని చెప్తూ ఉంటుంది లిన్. హాస్పిటల్ నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కార్‌లో నుంచి ఒక పర్సన్ వస్తాడు. అతనే లీ. లీ అంటాడు, "నువ్వు కార్‌లో కూర్చో" అని టాంగ్‌ని అంటాడు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్‌లో చూద్దాం. వాళ్ళిద్దరూ సడన్‌గా ఒక హోటల్‌లో మీట్ అయ్యి ఇంటిమేట్ అవుతారు. అప్పుడు లీ అంటాడు, "నేను దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. సో, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉండు" అని అంటాడు. అలాగే తను కండిషన్ పెడతాడు. ఏంటంటే, "నువ్వెవరికీ చెప్పొద్దు నా గర్ల్ ఫ్రెండ్" అని. అనగానే తను కూడా చిన్న స్మైల్ ఇస్తుంది. సో, ఇప్పుడు మనం ప్రెజెంట్‌లోకొద్దాం. లీ ఏమో టాంగ్‌ని హౌస్‌లో లాక్కొని వస్తాడు. సో, తనతో అంటాడు, "నీకు ఇలాంటి డ్రెసెస్ ఎందుకేసుకున్నావు? నువ్వు పేషెంట్ కదా!" అనగానే తను అంటుంది, "అవును నేను పేషెంటే. ఎలాగో నేను ఇంకొన్ని డేస్‌లో చనిపోతాను కదా! నీ బాడీ డొనేషన్‌ని క్యాన్సెల్ చేస్తున్నా" అని చెప్తాడు. "ఇంకెప్పుడైనా నా పర్మిషన్ లేకుండా నువ్వెక్కడికి వెళ్ళకూడదు" అని అంటాడు. అలాగే మేడ్‌కి చెప్తాడు. తినకి మెడిసిన్ ఇవ్వమని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మేడ్ ఏమో మెడిసిన్ ఇస్తుంది. అలాగే ఫోటోస్ చూపిస్తూ ఉంటుంది. "బాస్ మీకోసం ఈ ఫోటోస్ అన్నీ తీసుకొనొచ్చాడు. మీరు చనిపోయాక మీ సమాధి ఎలా ఉండాలి? మీరు డిసైడ్ చేసుకోండి" అని అంటుంది. అది వినగానే టాంగ్‌కి చాలా కోపమొస్తుంది. ఏంటి నన్ను ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నాడు. కేవలం
ఏంటి తిను లీన్ కోసమే నన్ను చంపాలనుకుంటున్నాడా అని అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ టాంగ్‌కి కాల్ వస్తుంది. వాళ్ళ అడాప్టివ్ మామ్ నుంచి. "నువ్వు తొందరగా హౌస్‌కి రా. ఎందుకంటే మీ సిస్టర్ ఇలా ప్రాబ్లమ్‌లో ఉంది. తనేదో చేసుకుంటుంది" అనగానే టాంగ్ ఏమో ఇమ్మీడియేట్‌గా హౌస్‌కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఏమో నైఫ్‌ని తన స్టమక్ మీద పెట్టి, "ఇప్పుడు నేను ఈ బేబీకి జన్మనిచ్చినా ఎలాంటి యూజ్ ఉంది? మన దగ్గర ఎలాగో మనీ లేవు కదా! నేను చనిపోవడమే బెటర్" అని అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అక్కడికొచ్చి, "మిసెస్ క్లీన్ మన కోసం సిటీలో పెద్ద హౌస్ కొన్నది" అని అంటుంది. అది వినగానే వాళ్ళ సిస్టర్ ఇన్ లా అలాగే వాళ్ళ అడాప్టివ్ మామేమో టాంగ్‌ని ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటారు. "ప్లీజ్ తొందరగా కిడ్నీ ఇచ్చేసేయి" అంటూ ఉంటారు. తను కూడా ఫైనల్‌గా వాళ్ళ అడాప్టివ్ మామ్ అలాగే వాళ్ళ వదినకి సరే అని చెప్పి మిసెస్ క్లీన్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. ఎందుకంటే తను చనిపోతేనే కదా కిడ్నీ వచ్చేది. సో, మిసెస్ క్లీన్‌ని మీట్ అవ్వగానే మిసెస్ క్లీన్ అంటుంది, "నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం" అని అంటుంది. అది వినగానే తనేమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తన మీద ఫస్ట్ టైమ్ ఇంత ప్రేమ చూపిస్తుంది కదా మిసెస్ క్లీన్ అని అనుకుంటుంది. కానీ మిసెస్ క్లీన్ అంటుంది మళ్ళీ, "నీకోసం నేను మంచి ప్లేస్‌ని వెతుకుతాను. నువ్వు చనిపోయాక నీ సమాధి కోసం" అనగానే తనకి ఒక్కసారిగా వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పుడే కదా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంతలోపే తినిలా మాట్లాడుతుంది. ఎంతైనా నేను తన కూతురు కోసం చనిపోవడం తనకి ఇంపార్టెంట్ కదా అని అనుకుంటుంది. సో, తను ఇమ్మీడియేట్‌గా ఒక బిల్డింగ్ పైకి ఎక్కుతుంది. సో, అప్పుడే లీ వస్తాడు. లీ అంటాడు, "నువ్వు కిందికి రా" అనగానే తను అంటుంది, "నేనెవ్వరికీ ఇష్టం లేదు. అలాగే మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. కానీ చిన్నప్పటి నుంచి మా మమ్మీ నా మీద కొంచెం కూడా ప్రేమ చూపియట్లే. ఓన్లీ మా అన్నయ్య అంటేనే తనకిష్టం. మా అన్నయ్య ఏమో నా మీద చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ చూపించేవాడు. కానీ ఇప్పుడు మనీ మ్యాటర్ రాగానే మా అన్నయ్య కూడా సైలెంట్‌గా ఉండిపోయాడు." లీతో అంటుంది, "నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని చెప్పావు. కానీ నేను మాత్రమే నిన్ను ఇష్టపడుతున్నాను. నీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు" అని అంటుంది. సో, ఇదంతా కింది నుంచి మిసెస్ క్లీన్ అలాగే వాళ్ళ సన్ చూస్తూ ఉంటారు. వాళ్ళ సన్ అంటాడు, "ఈమె ఎంత తొందరగా చనిపోతే అంత తొందరగా మన సిస్టర్‌కి కిడ్నీ వస్తుంది" అని అంటాడు. అలాగే వాళ్ళ మమ్మీతో, "మమ్మీ నీకు తెలుసా? నాకు తనకి సేమ్ బర్త్ మార్క్ ఉంది" అనగానే వాళ్ళ మమ్మీ అది వినగానే షాక్ అవుతుంది. సో, ఫ్లాష్ బ్యాక్‌లో మేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, వాళ్ళేం మాట్లాడుకుంటారంటే ఒక మేడ్ అంటుంది, "బాబు, పాప పుట్టినప్పుడు వీళ్ళిద్దరికీ సేమ్ బర్త్ మార్క్ ఉండేది. కానీ ఇప్పుడు ఓన్లీ బాబుకి మాత్రమే బర్త్ మార్క్ ఉంది. పాపకి లేదు" అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకో మేడేమో, "నువ్వేం మాట్లాడుతున్నావు? మేడమే స్వయంగా పిల్లల్ని హౌస్‌కి తీసుకొనొచ్చింది" అనగానే అదంతా గుర్తు తెచ్చుకుంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తనేమో మేబీ తను నా కూతురే అనుకోని ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. లాంగ్ ఏమో పైనుంచి కిందికి జంప్ చేస్తుంది. అప్పుడే లీ వచ్చి తనని పట్టుకుంటాడు. కానీ తను బలవంతంగా హ్యాండ్ విడిపించుకొని కింద పడిపోతుంది. సో, తనని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ అంటాడు, "తనని చెక్ చేశాను. తనిప్పుడు బానే ఉంది. కానీ తను ప్రెగ్నెంట్. సో, తన బేబీని మిస్‌క్యారేజ్ చేస్తేనే తను ప్రాణాలతో బతుకుతుంది. లేకపోతే తను చనిపోతుంది. మీరు ఇమ్మీడియేట్‌గా ఈ పేపర్స్ మీద సైన్ చేయండి బేబీని మిస్‌క్యారేజ్ చేయడానికి" అని అంటాడు. అది వినగానే వాళ్ళ బ్రదర్ అంటాడు, "ఏంటి మా సిస్టర్ ప్రెగ్నెంటా? తనకి ఇంతవరకు బాయ్ ఫ్రెండే లేడు. తను ప్రెగ్నెంట్ ఎలా అయింది?" అని అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఆలోచిస్తూ ఉంటుంది, "తిను తొందరగా చనిపోతేనే కదా కిడ్నీ వస్తుంది నా బయాలజికల్ డాటర్‌కి" అని మనసులో అనుకోని, "మేము సైన్ చేయం. మా కూతురు కళ్ళు తెరవాలి" అని అంటుంది. సో, డాక్టర్ ఏమో, "ఇంకా మీరు ఆలస్యం చేస్తే తను చనిపోతుంది" అని చెప్తూ ఉంటాడు. సో, అప్పుడే లీ ఏమో పేపర్స్ తీసుకొని సైన్ చేసి, "నేనే ఆ బేబీ యొక్క తండ్రిని" అని అంటాడు. అది వినగానే వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ బ్రదర్ ఏమో షాక్ అవుతారు. కానీ డాక్టర్ ఏమో లీని కొడతాడు. "నువ్వే చెప్పావు కదా తన వెనకాల పడనని. కానీ నువ్వెందుకు తన వెనకాల పడ్డావని" అంటాడు. అంటే ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్‌లో వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో చూసేద్దాం. స్కూల్ టైమ్‌లో టాంగ్‌ని చూడగానే డాక్టర్ ఏమో ఫస్ట్ ఇంప్రెషన్‌లోనే లవ్‌లో పడిపోతాడు. సో, తనకి ప్రపోజ్ చేద్దామని వెళ్ళబోతూ ఉంటే లీ అంటాడు, "లేదు, నేనెవ్వరిని ఇష్టపడట్లేదు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కూడా ఏ అమ్మాయి వెనకాల పడొద్దు. ఒకవేళ నేను ఏ అమ్మాయినైనా ప్రపోజ్ చేస్తే నువ్వు కూడా ఈ అమ్మాయి దగ్గరికెళ్ళి ప్రపోజ్ చెయ్యు" అని చెప్తాడు. అదంతా గుర్తు తెచ్చుకొని లీతో అంటాడు, "నువ్వప్పుడు ప్రామిస్ ఏపిచ్చుకున్నావు కదా! ఇప్పుడెందుకు తన వెనకాల పడ్డావని" అంటాడు. సో, వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ ఏమో టాంగ్ వాళ్ళ అడాప్టివ్ మామ్‌తో అంటాడు, "ఒకవేళ నీ కూతురు తొందరగా చనిపోయిందనుకో, నీకు నేను ఎక్స్‌ట్రా 5 మిలియన్స్ ఇస్తాను" అని అంటాడు. సో, అది వినగానే లియా అంటాడు, "నువ్వు కనీసం మనిషిలా అన్నా మాట్లాడుతున్నావా?
కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా అని అంటాడు. అప్పుడే తను అంటాడు, నువ్వే కదా మా సిస్టర్‌కి కిడ్నీ కోసం సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయి తినే అని తీసుకొనొచ్చావు. ఇప్పుడు నువ్వే ఏదో ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నావు అని అంటాడు. అక్కడికి టాంగ్ వస్తుంది. టాంగ్ ఏమో వీళ్ళ మాటలు విని షాక్ అవుతుంది. ఇమ్మీడియేట్‌గా లీని కొడుతుంది. సో తనతో అంటుంది, ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మనిద్దరం బ్రేకప్ అని చెప్తుంది. అలాగే ఫ్యూజన్‌తో అంటుంది, నేను కిడ్నీ కూడా డొనేషన్ చేయనని లోపలికి వెళ్ళిపోతుంది. డాక్టర్ ఏమో ఆపరేషన్ అవ్వగానే అడుగుతాడు, ఇప్పుడు నీకెలా ఉంది అనగానే తను అంటుంది, ఇప్పుడు బానే ఉంది అని అంటుంది. అని డోర్ వైపు చూడగానే డాక్టర్ అంటాడు, మీ మమ్మీ మీ వదినకి బాలేదని తనని చూసుకోవడానికి వెళ్ళింది అని అంటాడు. తనేమో బాధపడుతూ ఉంటుంది. లిన్ ఏమో డోర్ బయట కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా చెప్పి తినని ఓదార్చాలి అని అనుకుంటాడు. మిసెస్ క్లీన్ దగ్గరికి వాళ్ళ సన్ రాగానే, నువ్వు హాస్పిటల్‌కెళ్ళి అలా చెప్పడం కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రాణాలు పోవాలని కోరుకుంటారా? అది మన హాస్పిటల్. సో చూసే వాళ్ళు ఎలా అనుకుంటారు అనగానే తనంటాడు, మమ్మీ నేనేదో చెప్పాను అంతేగాని తనకి బర్త్ మార్క్ లేదు. నువ్వు ఆ విషయం పట్టుకొని తనే నీ కూతురు అనుకోవడం కరెక్ట్ కాదు అని అంటాడు. నీకు నమ్మకం లేకపోతే ఒకసారి లీని అడుగు. ఎందుకంటే లీ అలాగే టాంగ్ వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యారు అని చెప్తాడు. అది వినగానే వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతుంది. ఇక్కడేమో హాస్పిటల్‌లో టాంగ్‌ని చూస్తాం. డాక్టర్ అనుకుంటాడు, ఫైనల్‌గా నువ్వు నాకు దొరికావని టాంగ్‌ని చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు. సో అప్పుడే టాంగ్ లేవగానే తనతో అంటాడు, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ హెల్త్ కండిషన్ గురించి. ఎందుకంటే మా డ్యాడీ ఎలాగో హార్ట్ సర్జనే కదా! సో నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అనగానే అప్పుడే వాళ్ళ డ్యాడీ అక్కడికొస్తాడు. వాళ్ళ డ్యాడీ అంటాడు, నేను తినని చెక్ చేస్తాను అని తనని అక్కడి నుంచి వాళ్ళ సన్‌ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తనకేదో డిఫరెంట్ ఇంజెక్షన్ ఇస్తాడు. అప్పుడే లీ కూడా తన దగ్గరికొస్తాడు. అంకుల్ తినకేమైంది అని లీ అడుగుతాడు. సో తనంటాడు, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది కానీ అన్ని బాడీ పార్ట్స్ బానే ఉన్నాయి. ఎవరైనా హార్ట్ డొనేషన్ పర్సన్ దొరికితే తిను సెట్ అయిపోతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డాక్టర్ వాళ్ళ ఫాదర్ ఏమో మిసెస్ క్లీన్ అలాగే ఫ్యూజన్‌తో హ్యాండ్ కలుపుతాడు. ఎందుకంటే మిసెస్ క్లీన్ యొక్క కూతురికి కిడ్నీ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాడు. సో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళగానే లీతో టాంగ్ అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. సో అప్పుడే అక్కడికి వాళ్ళ బ్రదర్ వస్తారు. టాంగ్ వాళ్ళ బ్రదర్ ఏమో తను బ్లాంకెట్ కప్పుకోవడం చూసి, ఏంటి మా సిస్టర్ చనిపోయిందా అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. సో ఇమ్మీడియేట్‌గా తను బ్లాంకెట్ ఓపెన్ చేసి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. సో వాళ్ళ అన్నయ్య అలాగే లీ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టాంగ్ వాళ్ళ బ్రదర్ ఏమో లిల్లీకి ఫుడ్ తీసుకొని వస్తాడు. మమ్మీ చెప్పింది నీకోసం ప్రిపేర్ చేసిన అని అప్పుడే డాక్టర్ అలాగే లిల్లీ వాళ్ళ బ్రదర్ ఫ్యూజన్ మాట్లాడుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏం మాట్లాడతారంటే, మనం రిపోర్ట్ చేంజ్ చేసాం, తనకి ఎలాంటి డిసీజ్ లేకపోయినా కానీ మనం తనకి హార్ట్ ప్రాబ్లంలో ఉంది అని సృష్టించి తను ఇంకొన్ని రోజుల్లో చనిపోతుంది అని చెప్పాం. అందుకే తన కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా టాంగ్ వాళ్ళ బ్రదర్ విని షాక్ అవుతాడు. పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఫ్యూజన్ కూడా అతన్ని గమనిస్తాడు. సో టాంగ్ వాళ్ళ బ్రదర్ ఏమో హాస్పిటల్‌కి వెళ్తాడు. కానీ అక్కడ టాంగ్ ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయిందని నర్స్ చెప్తుంది. అప్పుడే టాంగ్‌ని లిన్ ఏమో లాక్కొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ రాగానే టాంగ్ అంటుంది లీతో, నీకు నాకు ఆల్రెడీ బ్రేకప్ అయింది కదా! నీతో ఎందుకు రావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన వెనకాలే డాక్టర్ కూడా వెళ్తాడు. టాంగ్ వాళ్ళ బ్రదర్ ఏమో వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ వైఫ్ దగ్గరకొచ్చి, మీకు తెలుసా నా సిస్టర్‌కి అంత పెద్ద డిసీజ్ ఏం లేదు. కానీ కావాలనే రిపోర్ట్ చేంజ్ చేసి తను చనిపోతుందని క్రియేట్ చేశారు. ఓన్లీ కిడ్నీ కోసమే ఇదంతా చేశారు. నేనెళ్ళి ఈ విషయం టాంగ్‌కి చెప్తాను అని అంటాడు. సో వాళ్ళ మమ్మీ అంటుంది, ఫైనల్‌గా నీకు నిజం తెలిసిపోయింది కదా! నీకు ఇంకో నిజం చెప్తా విను. తను చెప్పాలంటే తను నిజంగా నా బయాలజికల్ డాటర్ కాదు. చిన్నప్పుడే నేను మిసెస్ క్లీన్ వాళ్ళ డాటర్‌ని నా దగ్గర తీసుకొనొచ్చి నా ఓన్ కూతుర్ని తన దగ్గర వదిలేశాను అని చెప్తుంది. ఇప్పుడు నా కూతురు బతకాలి అంటే టాంగ్ కిడ్నీ ఇవ్వాల్సిందే అని చెప్తూ ఉంటుంది. సో అది వినగానే వాళ్ళ బ్రదర్‌కేమో చాలా కోపమొస్తుంది. తనతో నేను 25 ఇయర్స్ నాతో ఉన్నది. తనంటే నాకు చాలా ఇష్టం. అలాగే నేనెప్పుడూ తనని సిస్టర్‌గానే ఫీల్ అవుతాను. సో తనకలా జరగకూడదని అక్కడి నుంచి ఎలాగైనా తనకి నిజం చెప్తానని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అప్పుడే తను డోర్ ఓపెన్ చేయగానే కొంతమంది గుండాలొచ్చి తనని కొట్టి వాళ్ళ మమ్మీని, బ్రదర్‌ని అలాగే సిస్టర్‌లని బంధించేస్తారు. సో వాళ్ళ మమ్మీ ఏమో టాంగ్‌కి కాల్ చేసి చెప్తుంది, మేము హౌస్‌లో లేము. సో మేము వేరే ఊరు వెళ్ళిపోయామని చెప్తుంది. గుండాలు అడుగుతారు, నువ్విలా ఎందుకు చెప్పావనగానే, మేము హౌస్‌లో లేమంటేనే తను ఇక్కడికొస్తుంది అని వాళ్ళ మమ్మీ చెప్తుంది. టాంగ్ ఏమో డాక్టర్‌తో ఉంటుంది. డాక్టర్ కూడా తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే లీ ఏమో ఒక బొకే తీసుకొని తన దగ్గరికి ప్రపోజ్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ అలాగే టాంగ్ మాట్లాడుకోవడం చూసి
అక్కడే ఆగిపోతాడు. సాంగ్ ఏమో తన హౌస్‌కి వస్తుంది. తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో ఒక పర్సన్‌ని కొట్టి తనని బయటికి నెట్టేసి "నువ్వు వెళ్ళిపో" అని అంటాడు. సో, వాళ్ళ బ్రదర్ ఏమో డోర్ దగ్గర నుంచే ఉండి ఎవరిని బయటికి రానీయకుండా తనని తొందరగా వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటాడు. సో, వాళ్ళ బ్రదర్‌నేమో ఫుల్‌గా కొడుతూ ఉంటారు. టాంగ్ ఏమో అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. సో, డాక్టర్ ఏమో టాంగ్ కోసం హౌస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సో, తను ఎంతసేపటికి రాకపోయేసరికి తనే హౌస్‌కి వెళ్ళి చెక్ చేస్తాడు. అప్పుడే వాళ్ళ బ్రదర్ ఏమో క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంటాడు. తనని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. సో, ఇక్కడేమో టాంగ్ వెనకాల గుండాలు పరిగెట్టుకుంటూ వెళ్తారు. టాంగ్ ఏమో పరిగెత్తి పరిగెత్తి కింద పడిపోతుంది. అప్పుడే తన దగ్గరికి ఒక పర్సన్ రాబోతూ ఉంటే తన ముందు నుంచి ఆ పర్సన్ ముందు నుంచి లీ వస్తాడు. లీని చూడగానే అక్కడున్న గుండాలందరూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు. సో, లీ ఏమో టాంగ్‌ని వెతుక్కొని వెళ్తాడు. తన హౌస్‌కి తీసుకొని వస్తాడు. టాంగ్ ఏమో లేవగానే అంటుంది, "నువ్వెలాగూ నన్ను లవ్ చేయట్లే కదా! సో, నన్నెవరు కొడితే నీకేంటి? నన్నెవరు ఎత్తుకెళ్తే నీకేంటి? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో, తను కూడా అక్కడి నుంచి తన రూమ్‌కి వెళ్ళిపోతాడు. టాంగ్ నిద్రపోగానే మళ్ళీ తన దగ్గరికి వచ్చి తన వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. సో, మార్నింగ్ అవ్వగానే ఎవరో డోర్ కొడతారు. లీ ఏమో వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే డాక్టర్ వస్తాడు. డాక్టర్ అంటాడు, "టాంగ్ ఇక్కడుందా?" అని అడుగుతాడు. సో, లీ అంటాడు, "ఇది మార్నింగ్. ఇంత ఈ మార్నింగ్ టైంకి నువ్వెందుకొచ్చావు? ఇప్పుడు టాంగ్ ఇక్కడెందుకుంటుంది?" అని అంటాడు. అప్పుడే టాంగ్ ఏమో అక్కడికొస్తుంది. టాంగ్ రాగానే డాక్టర్ అంటాడు, "మీ అన్నయ్య క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉన్నాడు. సర్జరీ చేయబోతున్నాం" అనగానే టాంగ్ ఏమో భయపడి ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి వెళ్తుంది. ఇక్కడేమో ఫ్యూజన్ వాళ్ళ అన్నయ్యకి ఆపరేషన్ చేయడానికి అస్సలు యాక్సెప్ట్ చేయడు. సో, వాళ్ళ అన్నయ్య అంటాడు, "ఎలాగూ మా సిస్టర్ యొక్క కిడ్నీ టాంగ్ వాళ్ళ బ్రదర్ కిడ్నీకి మ్యాచ్ అయింది. సో, ఇతన్ని ఆపరేషన్ చేయకుండా చనిపోతే నా సిస్టర్‌కి కిడ్నీ డొనేట్ చేయొచ్చు ఈజీగా" అని అంటాడు. అంతలోపే అక్కడికి లీ వచ్చి "నువ్వేం చేస్తున్నావని" తన బాడీగార్డ్స్‌తో ఫ్యూజన్‌ని పక్కకు నెట్టేస్తాడు. లీతో ఫ్యూజన్ అంటాడు, "నీకు తెలుసా మా సిస్టర్‌కి నీ వల్లనే ఈ హ్యాండ్ ఇలా కట్ చేసుకుంది" అని తన హ్యాండ్ చూపిస్తాడు. "మా సిస్టర్ చిన్నప్పటి నుంచి నిన్ను మాత్రమే ఇష్టపడుతుంది. కానీ నువ్వేమో ఆ అమ్మాయి వెనకాల పడుతున్నావు. ఆ అమ్మాయి ఇంకా కొన్ని రోజుల్లో చనిపోబోతుంది. అలాంటి అమ్మాయిని నువ్వెందుకు ఇష్టపడాలి" అని అంటూ ఉంటాడు. "నీకు ప్రాబ్లమ్ ఏంటి? మా సిస్టర్ నీతో ఇంటిమేట్ కాలేదనే కదా! సో, తన బాడీ సపోర్ట్ చేయదనే కదా నువ్వు మా ఇష్టపడట్లేదు" అని ఫ్యూజన్ అంటూ ఉంటాడు. ఫ్యూజన్ ఏమో ఒక నైఫ్ తీసుకొని ఎలాగైనా వాళ్ళ బ్రదర్‌ని పొడవబోతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి "నువ్వేం చేస్తున్నావు" అని ఫ్యూజన్‌ని కొడుతుంది. తనేమో సర్జరీకి వెళ్ళగానే వాళ్ళ మమ్మీ ఏమో ఒక నైఫ్ తీసుకొని వెనుక నుంచి వచ్చి టాంగ్‌ని అటాక్ చేద్దామని చూస్తుంది. అప్పుడే సడెన్‌గా లీ ఏమో టాంగ్‌ని పక్కకి లాగుతాడు. కానీ సడెన్‌గా వాళ్ళ మమ్మీ ఏమో టాంగ్‌కున్న బర్త్ మార్క్స్‌ని చూస్తుంది. సో, తను డిసైడ్ అవుతుంది తినే నా కూతురు అని లోపలికి వెళ్ళబోతూ ఉంటే లీ వాళ్ళ సెక్యూరిటీస్ ఏమో తనని లోపలికి రానివ్వరు. లీ ఏమో బయటికి వచ్చి "నువ్వేం చేస్తున్నావు? తననెందుకు చంపడానికి ట్రై చేస్తున్నావు?" అని అంటూ ఉంటాడు. అప్పుడే మిసెస్ క్లీన్ వాళ్ళ హస్బెండ్ వచ్చి "నువ్వేంటి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నావు?" అనగానే తనంటాడు, "వీళ్ళు పెద్దవాళ్ళా? సరే పెద్దవాళ్ళైతే నువ్వే ఫస్ట్ నీ వైఫ్‌కి చెప్పు. ఇలా మనుషులని చంపడం కరెక్ట్ కాదు" అనగానే వాళ్ళ హస్బెండ్ అంటాడు, "నా వైఫ్‌కి కొంచెం మెంటల్ ఇల్‌నెస్ ఉంది" అని. సో, రిపోర్ట్ చూపిస్తాడు. అది చూడగానే లీ అంటాడు లీ అంటాడు, "అవునా? బానే చెప్తున్నావే. నాకు తెలియదా ఆంటీ గురించి" అని అంటాడు. టాంగ్‌నేమో హౌస్‌కి తీసుకొని వస్తాడు. అప్పుడే లీ దగ్గరికి డాక్టర్ వస్తాడు. డాక్టర్ అంటాడు, "నీకు తెలుసా? మనం ఎన్ని రోజుల నుంచి తన డిసీజ్ గురించి ఇంత బాధపడుతూ ఉన్నాం కదా! అసలు తనకెలాంటి డిసీజ్ లేదు. కావాలనే ఎవరో క్రియేట్ చేశారు" అని అంటాడు. ఇక్కడేమో మిసెస్ క్లీన్ వాళ్ళ హస్బెండ్‌తో చెప్తూ ఉంటుంది, "నేను డీఎన్ఏ రిపోర్ట్స్ చేపించాను. లిల్లీ నిజంగా మన కూతురు కాదు. మన బయాలజికల్ కూతురు టాంగే" అని అంటుంది. ఇదంతా సైడ్ నుంచి లిల్లీ వింటూ ఉంటుంది. టాంగ్‌కేమో వాళ్ళ వదిన మీట్ అవ్వాలని కాల్ చేస్తుంది. టాంగ్ కూడా లీతో పాటు వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే లీకి కాల్ వస్తుంది, లిల్లీ సూసైడ్ చేసుకుంది అని. సో, ఇమ్మీడియేట్‌గా తను లిల్లీ దగ్గరికి వెళ్ళిపోతాడు. సో, టాంగ్ ఏమో వాళ్ళ వదినతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ వదిన అంటుంది, "ఇప్పుడు మీ బ్రదర్ బానే ఉన్నాడు. అలాగే ఇంకో 2 డేస్‌లో డిశ్చార్జ్ కూడా అయిపోతున్నాడు. కానీ అతను నీకొక 2 విషయాలు చెప్పాలనుకున్నాడు. ఒకటేంటంటే అసలు నీకు ఎలాంటి డిసీజ్ లేదు. సెకండ్ ఏంటంటే నువ్వు మిసెస్ క్లీన్ యొక్క బయాలజికల్ డాటర్" అనగానే తను ఫస్ట్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
సెకండ్ దానికేమో చాలా బాధపడుతుంది. ఎందుకంటే తనకు తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ అస్సలు మంచిది కాదని. టాంగ్ ఏమో వాళ్ళ వదిన దగ్గర నుంచి లీ హౌస్కి వస్తుంది. ఎందుకంటే తను చాలా అప్సెట్లో ఉంటుంది. తనకి మిసెస్ క్లీనే తన బయాలజికల్ పేరెంట్స్ అని తెలిసి తను చాలా అప్సెట్లో ఉండి లీ హౌస్కి వచ్చి ఫుల్ డ్రింక్ చేద్దామని బాటిల్ తీసుకొని పోతూ ఉంటుంది. అప్పుడే తనకి అక్కడ హార్ట్ డిసీజ్ పేపర్ కనిపిస్తుంది. ఆ పేపర్ చూసి టాంగ్ అనుకుంటుంది లీకి ముందే ఈ విషయం తెలుసు, అంటే లీనే ఈ పేపర్స్ ఎక్స్చేంజ్ చేశాడా లిన్ కోసం అని అనుకుంటుంది. ఇమీడియట్గా నైఫ్ పట్టుకొని మిస్సెస్ క్లీన్ హల్లా హౌస్కి వెళ్తుంది. ఎందుకంటే లీ అక్కడ ఉన్నాడు కాబట్టి. ఇక్కడేమో లిల్లీ లీతో అంటుంది, అంటే నాకు చాలా ఇష్టం అనగానే లీ అంటాడు, నేను టాంగ్ రిలేషన్షిప్లో ఉన్నామనగానే తను అంటుంది, నాకు తెలుసు ఇది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని, కానీ ఇది నా లాస్ట్ కోరిక అనుకో, ఎందుకంటే నేను ఎలాగూ చనిపోతాను కదా అని తనని హగ్ చేసుకొని నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ కాగానే అందులో నుంచి టాంగ్ వచ్చి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. సో తన వెనకాల లీ వెళ్ళి నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు అని అంటాడు. కానీ అదంతా తను పట్టించుకోకుండా వెళ్ళబోతూ ఉంటుంది. సో అప్పుడే తను అంటాడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ని, నువ్వు నా పాట వినాల్సిందే అనగానే తను అంటుంది, ఏంటి బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఉంటారో తెలుసా? ఒక్కసారైనా నాకు కరెక్ట్ విష్ చేసావా? చిన్న చిన్న కోరికలైనా తీర్చావా? ఒక్కసారైనా రెస్టారెంట్ తీసుకెళ్ళావా? నాతో ప్రేమగా మాట్లాడావా? ఇలాంటి ఏ లక్షణాలు నువ్వు చేయలేదు. ఇంత చిన్న చిన్న డ్రీమ్స్ నాకు ఫుల్ఫిల్ చేయనప్పుడు నువ్వు నా బాయ్ ఫ్రెండ్ ఎలా అవుతావా అని అంటుంది. అప్పుడే తను ఫ్లాష్ బ్యాక్లో గుర్తు తెచ్చుకుంటాడు. తన కోసం ఒక నెక్లెస్ని తయారు చేపిస్తాడు. సో ఆ నెక్లెస్ని తనకి ఇద్దామనుకునే లోపే అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వచ్చి ఇది మా సిస్టర్ కోసమేనా అని తీసుకొని వెళ్తాడు. ఇప్పుడు ప్రజెంట్లోకి వద్దాం. వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. తనతో ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫ్యూజన్ వస్తాడు. ఫ్యూజన్ ఏమో సడన్గా వాళ్ళ సిస్టర్ని చూస్తాడు. సో ఇమీడియట్గా డాక్టర్ని పిలిపించి చెక్ చేపిస్తాడు. డాక్టర్ అంటాడు తిను లాస్ట్ స్టేజ్లో ఉంది అని అంటాడు. అది వినగానే ఫ్యూజన్ ఇమీడియట్గా మోకాళ్ళ మీద కూర్చొని టాంగ్ని బతలాడుతూ ఉంటాడు. ప్లీజ్ నాకు సిస్టర్కి కిడ్నీ డొనేట్ చేయు అని అంటాడు. తనేమో రిపోర్ట్స్ చూపించి నాకు ఎలాంటి డిసీజ్ లేకపోయినా కానీ మీరే నా రిపోర్ట్స్ని చేంజ్ చేసి నాకు డిసీజ్ని క్రియేట్ చేశారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే తను ఫుల్ యాటిట్యూడ్తో వాళ్ళ బ్రదర్ అంటాడు, అవును నేనే చేంజ్ చేశాను, ఇప్పుడు నువ్వేం చేస్తావు అనగానే తను అంటుంది, నేను పోలీసులకి కాల్ చేసి చెప్తాను అని అంటుంది. ఫ్యూజన్ అంటాడు, ఇంకో విషయం ఏంటంటే నీకు ఆల్రెడీ లోపల బేబీ కూడా ఉంది, ఆ విషయం నీకే తెలియదు. నేను అనుకున్నాను నీ కిడ్నీతో పాటు నీ లోపల ఉన్న బేబీని కూడా నా సిస్టర్ గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేద్దామని అంటాడు. అది వినగానే లీకి చాలా కోపం వచ్చి నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావని ఫ్యూజన్ అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళిద్దరు ఏమో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఫ్యూజన్ అంటాడు టాంగ్తో, నువ్వు ఎలాగైనా నా సిస్టర్కి కిడ్నీ డొనేట్ చేయాల్సిందే అని అంటూ ఉంటాడు. అప్పుడే టాంగ్ అంటుంది, సరే నువ్వు నన్ను కిడ్నీ డొనేట్ చేయమంటున్నావు కరెక్టే, మరి నీ కిడ్నీ ఎందుకు తనకు సెట్ కాలేదు? నువ్వు నిజంగా తన బయాలజికల్ బ్రదర్ అయితే మరి నువ్వెందుకు కిడ్నీ డొనేట్ చేయలేకపోయావు అని అంటుంది. నువ్వు కనీసం దీని గురించి ఆలోచించావా అనగానే తను అంటాడు, మేబీ లీ నా రిపోర్ట్స్ని చేంజ్ చేశాడు, అందుకే మా ఇద్దరి కిడ్నీ మ్యాచ్ కాలేదు అని అంటుంది. అప్పుడు లీ అంటాడు, ఆ హాస్పిటల్ మొత్తం నీకు సంబంధించింది, నేనెలా నీ రిపోర్ట్స్ని చేంజ్ చేస్తాను అనగానే తను అంటాడు, నువ్వు చాలా రిచ్ కదా, నువ్వేదైనా చేయగలుగుతావు అని అంటాడు. అప్పుడే అక్కడికి టాంగ్ వాళ్ళ బ్రదర్ వస్తాడు. తను అంటాడు, నేను లిల్లీకి నా బాడీని మొత్తం డొనేట్ చేస్తాను అంటాడు. అప్పుడే టాంగ్ వల్ల అడాప్టివ్ మామ్ వచ్చి నువ్వు అలా చేయకూడదు, ఎందుకంటే నువ్వు అబ్బాయి కదా అని అంటుంది. సో అంతలోపే అక్కడికి మిస్సెస్ క్లీన్ వస్తారు. మిస్సెస్ క్లీన్ ఏమో టాంగ్ వల్ల అడాప్టివ్ మామ్ని తిట్టి నువ్వేం చేసావు నిజం చెప్పు, నువ్వేం చేసావో నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. టాంగ్ వల్ల అడాప్టివ్ మామ్ ఏమో భయపడుతూ నేనేం చేయలేదు నీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటుంది. డాక్టర్ అంటాడు, టాంగ్ వల్ల అడాప్టివ్ మామ్తో ఈ విషయం గురించి, నువ్వు బేబీని ఎక్స్చేంజ్ చేసిన విషయం గురించి మీ కోడలే ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అని అంటాడు. సో మిస్సెస్ క్లీన్ కూడా అంటుంది, నేను కూడా దీని గురించి టెస్ట్ చేశాను, తను నా కూతురు కాదని తెలిసిపోయింది, లిల్లీ నా కూతురు కాదని తెలిసిపోయింది అని అంటుంది. సో అప్పుడే అయినా నువ్వెందుకు ఇలా చేసావని వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు టాంగ్ వల్ల అడాప్టివ్ మామ్ అంటుంది, ఈ లోకంలో రిచ్ పీపుల్స్కి మాత్రమే మర్యాద ఉంది, అందుకే నా కూతురికి ఎలాగో డిసీజ్ ఉంది కదా, నేను తనని
హాస్పిటల్‌లో తిప్పేంత బడ్జెట్ నా దగ్గర లేదు. అందుకే నేను బేబీని ఎక్స్‌చేంజ్ చేశాను అని చెప్తుంది. ఫ్యూజన్ ఏమో ఇదంతా విని, మమ్మీ దీని మీద నాకు అస్సలు నమ్మకం లేదు. వీళ్ళు కావాలనే మన ఆస్తి కోసం ఇలా నాటకం ఆడుతున్నారేమో అని అంటాడు. సో వాళ్ళ డ్యాడీ అంటాడు, నేను కూడా డీఎన్ఏ రిపోర్ట్ చేశాను అని. అప్పుడే వాళ్ళ డ్యాడీ వస్తాడు. సో మన నిజమైన కూతురు టాంగే అని చెప్తాడు. టాంగ్ వాళ్ళ అడాప్టివ్ మామేమో కింద పడిపోయి, ఇప్పుడు నా బయాలజికల్ కూతుర్ని ఎవరు పట్టించుకోరని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్యూజన్ అంటాడు, తను నా సిస్టర్, తనతో పాటు నేను 25 ఇయర్స్ ఉన్నాను. సో తననంత ఈజీగా నేను చనిపోనివ్వను అని అంటాడు. టాంగ్ వాళ్ళ అడాప్టివ్ మామేమో టాంగ్ కాళ్ళ మీద పడి, ప్లీజ్ నువ్వు నా కూతుర్ని సేవ్ చెయ్యు అని అంటుంది. టాంగ్కి చాలా కోపం వచ్చి, నువ్వు ఇన్ని డేస్ నుంచి నన్ను చాలా బాగా పెంచావు కరెక్టే, కానీ ఇప్పుడు నువ్వే నన్ను చనిపో అనడం కరెక్ట్ కాదు కదా అని అంటుంది. సో తనకి చాలా కోపం వస్తుంది వాళ్ళ అడాప్టివ్ మామ్ మీద కూడా. అలాగే టాంగ్ మిస్సెస్ క్లీన్ అలాగే వాళ్ళ బ్రదర్తో అంటుంది, మీరు ఇంత పెద్ద హాస్పిటల్ని మెయింటైన్ చేస్తున్నారు, కానీ మీరు మనుషుల ప్రాణాలు కాపాడాల్సింది పోయి మనుషుల ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తున్నారు. మీ అమ్మాయికి దీనికంటే ముందు చాలా కిడ్నీలే డొనేషన్కి వచ్చాయి, కానీ మీకు ఓన్లీ పర్ఫెక్ట్ అలాగే తన ఏజ్ ఉన్న అమ్మాయి కిడ్నీనే కావాలని నన్ను సెలెక్ట్ చేశారు. మీరు మనుషులు చంపడానికి ఇంత రెడీగా ఉన్నారని వధు ఉంటుంది. వాళ్ళ మమ్మీ కూడా మిసెస్ క్లీన్ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సో మీలాంటి పేరెంట్స్ నాకు అవసరం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫ్యూజన్ ఏమో వాళ్ళ పేరెంట్స్ని తిడుతూ ఉంటారు, మీరెందుకు మీ బయాలజికల్ డాటర్ దొరకగానే నాతో పాటు పెరిగిన నా 25 ఇయర్స్ పెరిగిన నా సిస్టర్ని వదిలేశారు అని తిడుతూ ఉంటాడు. అప్పుడే పోలీసులు వచ్చి, నువ్వు రిపోర్ట్ చేంజ్ చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నానని తనని అరెస్ట్ చేస్తారు. టాంగ్ ఏమో లీ హౌస్కి వచ్చి తన మొత్తం లగేజ్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. లీ ఆపడానికి ట్రై చేస్తున్నా కానీ, ప్లీజ్ నేను నీ దగ్గర ఉండాలని అనుకోవడం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అక్కడ నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి మళ్ళీ బయాలజికల్ పేరెంట్స్ వస్తారు. ప్లీజ్ నువ్వు మీ అన్నయ్యని సేవ్ చేయు, తనని పోలీసులు అరెస్ట్ చేశారు అనగానే తను అంటుంది, నాకు మీతో ఎలాంటి అవసరం లేదు, అలాగే మీరు నన్ను పెంచలేదు, మీలాంటి ఒక ఫ్యామిలీ నాకు అస్సలు అవసరం లేదు, మీరు మనుషుల్ని ప్రాణాలు తీయడానికి ఎంత ఈజీగా ట్రై చేస్తారో నాకు తెలుసు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనేమో ఒక ప్లేస్లో తన లగేజ్ పట్టుకొని నిలబడుతుంది, ఎందుకంటే తనకి వెళ్ళడానికి ఎలాంటి ప్లేస్ ఉండదు. సో అప్పుడే అక్కడికి లీ వస్తాడు. లీ అంటాడు, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని అంటాడు. టాంగ్ ఏమో నన్ను ఒంటరిగా వదిలేయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తను వెళ్తూ ఉంటే తనని కొంతమంది గుండాలొచ్చి కిడ్నాప్ చేస్తారు. లీ ఏమో తనని కిడ్నాప్ చేయడం చూస్తాడు. సో ఇమ్మీడియట్‌గా తనని ఫాలో అవుతూ ఉంటాడు. సో టాంగ్‌నేమో కిడ్నాప్ చేపిచ్చింది ఎవరో కాదు, లిల్లీనే. లిల్లీని చూసి టాంగ్ షాక్ అవుతుంది. ఏంటి నువ్వు అనగానే తను అంటుంది, నేనే నిన్ను కిడ్నాప్ చేపిచ్చాను. ఎందుకో తెలుసా, చిన్నప్పటి నుంచి నాకు లీ అంటే చాలా ఇష్టం, కానీ అతనికి కూడా నేనంటే ఇష్టం. కానీ నాకు అర్థమైంది అతనికి నేనంటే ఇష్టం కేవలం నేను డిజబుల్ అనే జాలి చూపిస్తున్నాడని, అంతేకాని నిజమైన ఇష్టం కాదని అర్థమైపోయింది. సో ఎప్పుడైతే నువ్వు తన లైఫ్లోకి ఎంటర్ అయ్యావో అప్పటి నుంచి తను ఆ కొంచెం ప్రేమ కూడా నా మీద చూపించడం లేదు అని అంటూ ఉంటుంది. సో ఈరోజు నువ్వు బతకడానికి వీల్లేదు, నువ్వు చనిపోతేనే లీ మళ్ళీ నా దగ్గరికి రిటర్న్ వస్తాడు. సో నువ్వు చనిపోవడమే నాకు ఇంపార్టెంట్ అని అక్కడ నిప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ కరెక్ట్ టైంకి లీ వచ్చి తనని కాపాడి బయటికి పట్టుకొని వస్తాడు. కానీ లీకేమో కళ్ళు తిరిగి అక్కడే పడిపోతాడు. సో తనని ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయగానే డాక్టర్ ఏమో చెక్ చేసి తిను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలియదు. అలాగే నీకు తెలుసా తన డైరీలో ఏం రాసుకున్నాడో అని డాక్టర్ టాంగ్కి లీ యొక్క డైరీ ఇస్తాడు. టాంగ్ ఏమో లీ యొక్క డైరీ చదువుతూ చాలా బాధపడుతూ ఉంటుంది, ఎందుకంటే లీ మొత్తం టాంగ్ గురించే రాస్తాడు. నేను నా బాధ్యతని కరెక్ట్గా నిర్వర్తించలేదు, టాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఏనాడు తనని ప్రేమగా చూసుకోలేదు, తనని చాలా సఫర్ చేశాను. సో తనకి డిసీజ్ ఉందని తెలిసి నేనే కావాలని ఫ్యూజన్ని నేనే నా బెస్ట్ ఫ్రెండ్ యొక్క సిస్టర్కి కిడ్నీ కోసం ఏనాడు కరెక్ట్గా తనని చూసుకోలేదు. తనంటే నాకు చాలా ఇష్టం డైరీలో రాసి ఉంటుంది. అది చూసి టాంగ్ ఏమో ఫుల్ ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. సో అప్పుడే వాళ్ళ వదిన కాల్ చేస్తుంది. సో టాంగ్ ఏమో వాళ్ళ వదినని మీట్ అవడానికి వెళ్ళగానే వదినకేమో బేబీ పుడుతుంది. బేబీని చూసి తనేమో మళ్ళీ లీ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తన దగ్గరే ఉంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ దగ్గరికి బయాలజికల్ పేరెంట్స్ ఏమో వాళ్ళ బ్రదర్ని తీసుకొని వస్తారు. నువ్వు సిస్టర్కి సారీ చెప్పు, నీదే తప్పు అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ కూడా ఓకే అంటాడు. సో వాళ్ళ పేరెంట్స్ టాంగ్ దగ్గరికి రాగానే టాంగ్ అంటుంది, మీ సారీ నాకు అవసరం లేదు, అలాగే మీలాంటి పేరెంట్స్ కూడా నాకు అవసరం లేదు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, ఎక్కువ మాట్లాడితే నేను పోలీసులను పిలుస్తాను అని చెప్పగానే
వాళ్ళ పేరెంట్స్ ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. 1 ఇయర్ తర్వాత లీ ఇంకా కోమాలోనే ఉంటాడు. అప్పుడే తనకి సడన్‌గా ఒక డ్రీమ్ వస్తుంది. అందులో చిన్నప్పుడు లీ అలాగే టాంగ్ ఏమో స్కూల్‌లో ఉంటారు. సో, టాంగ్ ఏమో లీ యొక్క పెయింటింగ్ వేస్తుంది. ఆ పెయింటింగ్ ఏమో గాలికి లీకి దొరుకుతుంది. లీ ఆ పెయింటింగ్ చూసి టాంగ్ దగ్గరికి వెళ్ళి, "నువ్వు నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటావా?" అని అడుగుతాడు. సో, తను కూడా లీ అంటే చిన్నప్పుడే తనకు చాలా ఇష్టం కాబట్టి తను కూడా ఓకే చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకుంటారు. సో, ఆ డ్రీమ్ అంతా గుర్తుకు రాగానే సడన్‌గా తను మేలుకొచ్చి లేస్తాడు. టాంగ్ ఏమో పెయింటింగ్ ఏస్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి లీ వస్తాడు. అప్పుడే లీ వచ్చి తనని పిలవగానే తను కూడా లీని చూడగానే తను షాక్ అవుతుంది. ఏంటి నేను కలగంటున్నానా నిజమా అని. అలా వెళ్ళి తనని హగ్ చేసుకుంటుంది. ఇలా ఈ డ్రామా ఇంతటితో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్